ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఓ శిశువు అమ్మ గర్భంలో ఉన్నప్పుడే 2-3 నెలల వయసులోనే తల మాడు భాగం నుంచి దైవశక్తి ఉత్తేజితమవుతుంది. వేల సంవత్సరాల క్రితమే మనిషి హిమాలయాలకు అడవులకు వెళ్ళి కఠిన తపస్సు చేసి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. దాన్నే అంతర్ముఖ అన్వేషణ అంటారు. ప్రతి మతం కూడా ముందు నిన్ను నువ్వు తెలుసుకో, అప్పుడు నీ జీవితం సరైన దారిలో వెళ్తుంది అనే చెబుతుంది. చాలామంది ఇప్పుడు సహజ యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు. సహజ యోగా చేస్తున్న వారు ప్రతి ఏడాది విశ్వ నిర్మల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం నాతో పాటు సహజ యోగా సాధకురాలు గీత గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే గీత గారు. నమస్తే స్వరూప గారు. ముందుగా విశ్వ నిర్మల దినోత్సవంతో మన ఈ ఇంటర్వ్యూని మొదలు పెడదాం. ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు? ఎప్పుడు జరుపుకుంటారు? ఇప్పుడు ఏంటంటే మనం జనవరి 19వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సహజయోగులందరూ కూడా విశ్వ నిర్మల ధర్మ సంస్థాపన దినోత్సవంగా మనం దీన్ని జరుపుకుంటున్నాము. సో ఇవన్నీ అంటే ఇది తెలుసుకోవాలంటే అసలు ఈ దినోత్సవం గురించిన ప్రాముఖ్యతను మీరు తెలుసుకోవాలంటే విశ్వ నిర్మల ధర్మం గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే మొట్టమొదటిగా దీని యొక్క మూలాలకు పోదాం. అసలు ధర్మము అంటే ఏంటి అసలు అంటే ఏంటంటే వెనుకటి ఇప్పుడు మనం ఏంటంటే ఉపనిషత్తుల్లో చూసినట్లయితే జగత్ అంతటికీ కూడా మూలము ధర్మము అని చెప్పేసి అన్నారు. మరి ఏంటంటే మనము వెనుకటి చూసినట్లయితే ఈ మనుస్మృతి అంటాము, మనుశాస్త్రము అంటాము. అంటే మానవ ధర్మంను గురించినటువంటి వివరించినటువంటిది. అంటే ఏంటంటే అది మనలో ఉన్నటువంటి ధర్మాన్ని చెప్తుంది. అసలు ధర్మం అంటే ఏంటిది మనము చూసినట్లయితే మనలో ఉన్నటువంటి ధైర్యం కానీ, క్షమ కానీ, సంయమనం కానీ, మన లోపల ఉన్నటువంటి సంశయాన్ని తొలగించుకునేటువంటి విధానం కానీ, మనలో ఉన్నటువంటి సత్యం, విద్య కావచ్చు. సో ఏంటంటే ఇవన్నీ కూడా అంటే మనలో ఇప్పుడు దొంగతనం లేకుండా పోవడం కానీ, శౌచం అంటే శుభ్రంగా ఉండటం కానీ, ఇవన్నీ ఒక 10 ధర్మాలండి. ఇవన్నిటిని కలిపి మనము ధర్మము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క మానవ ధర్మాన్ని గురించి అది చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ప్రిన్సిపల్ మీదనే, ఈ యొక్క ధర్మము అనేటువంటి ప్రిన్సిపల్ మీదనే శ్రీ మాతాజీ, పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఈ యొక్క విశ్వ నిర్మల ధర్మాన్ని స్థాపన చేయడం జరిగింది. అది ఎలా జరిగింది ఏంటిదంటే ఇక్కడ ఏంటంటే మనం సహజ యోగం గురించి మనం చెప్పుకోవాలి. ఈ యొక్క సహజ యోగం యొక్క స్థాపకురాలు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు. ఈ సహజ యోగాన్ని ఏంటంటే 1970 మే 5వ తారీఖున తన యొక్క బ్రహ్మరంధ్రంను, మన యొక్క మాడు మీద ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మరంధ్రంను ఓపెన్ చేయడం ద్వారా ఈ విశ్వం అంతటికీ కూడా ఈ సహజ యోగాని మనకి అందించడం జరిగింది అన్నట్టు. మీరు ఎన్నో ఏళ్ళుగా సహజ యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు. అసలు ఈ సహజ యోగా అంటే ఏంటి? ఎందుకు దీన్ని చేయాలి? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఓకే, సహజ యోగాని ఏంటంటే ఎవరైనా చేయొచ్చండి. దీంతో ఏంటంటే మనకి వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా మనము చేయొచ్చు. సహజ యోగా అనేటువంటిది ఏంటంటే మనకి ఒక ధ్యాన ప్రక్రియ అనేటువంటిది. సో ధ్యానం అంటే ఏంటంటే మీరు ఇందాక చెప్పారు, ఇట్లా హిమాలయ వేల సంవత్సరాల నుంచి సన్యాసులందరూ కూడా ఇప్పుడు ఏంటంటే హిమాలయాలకు కానీ అడవులకు కానీ వెళ్ళి తపస్సు చేసి ఆ యొక్క తప ఫలాన్ని అందించేవారు ప్రజలందరికీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్నటువంటి మన ఆధునిక యుగంలో మనము హిమాలయాలకు వెళ్ళి అడవులకు చేసి అది అంటే ప్రాక్టికల్ థింగ్ కాదు. అంటే మన లైఫ్లో ఉంటూనే, మన యొక్క సాంసారిక జీవితంను మనం నడుపుకుంటూనే మన ఇంట్లో కూర్చొని కూడా ఆ యొక్క తపస్సులు సాధించినటువంటి ఆ ఫలాన్ని మనము సాధించవచ్చు. ఎలాగా అంటే ఏంటంటే చూడండి, ఎప్పుడు కూడా మానవుడు 10 దిక్కులా చూస్తూ ఉంటాడు. అంటే మన ఎదురుగా ఉన్నటువంటి ప్రపంచాన్ని, ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితులను అన్నిటినీ చూస్తూ ఉంటాడు. కానీ మన గురించి మనము తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయరు. ఇందాక మీరు చక్కగా చెప్పారు, ఒక అంతర్ముఖము ఆనాడే స్టార్ట్ అయిందండి అంతర్ముఖం అనేటువంటిది. మరి ఆధునిక యుగంలో మరి ఎలా మనం తెలుసుకోవాలి అంటే ఈ మన యొక్క అంతర్ముఖం అంటే నథింగ్ బట్ ఇట్స్ ఇంట్రాస్పెక్షన్. మన లోపలికి మనం చూసుకోవడము. అసలు లోపల ఏమిటి, మన గురించి మనము తెలుసుకుంటా ఏమొస్తుంది అనేటువంటి ప్రశ్న అందరికీ వస్తూ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు ఇంకొక విషయం ఏంటంటే అన్ని మతాలు కూడా ఒకటే అని చెప్పేసి. దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఏంటంటే అన్ని మతాల సారం కూడా ఒకటే. ఏంటంటే భగవంతుడు ఒకడే. సో భగవంతుడు అనేవాడు ఉన్నాడు, భగవంతుడు ఒకటే. ఏ మతం తీసుకున్నా కూడా ఎండ్ పాయింట్ వచ్చేసి ఒకడే అని చెప్తున్నాం. ఎక్కడో లేడండి భగవంతుడు, అంతటా ఉన్నాడు. ఇచ్చట లేడు, అచ్చట లేడు, ఇందు గలడు అందు లేడు
అని మనం అనలేము అన్నట్టుగా. సో అంతటా భగవత్ స్వరూపంగా ఉంది. సో మన లోపల ఉన్నాడు భగవంతుడు. ఎలాగా ఉన్నాడు? ఆత్మస్వరూపునిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క ఆత్మను మనము చేరుకునేటువంటి స్థితి, ఈ యొక్క పరిణామము అదొకటి జరిగితే అప్పుడు ఆ యొక్క భగవంతుని యొక్క అర్థాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాము. సో దాని గురించి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంట్లో మనం కూర్చుని చక్కగా మన యొక్క ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నట్లయితే, ఈ యొక్క ధ్యానాన్ని చేసినట్లయితే ఏంటంటే ఉపయోగాలని చెప్పేసి మీరు అన్నారు. ఏంటంటే మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోవచ్చు. ఒక మనిషికి ఒక ప్రశాంతత వస్తుంది. యూజువల్గా చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి టెన్షన్లో కోపం జనరల్గా ఏంటంటే తొందరగా వచ్చేది అందరికీ కోపం. సో అలాంటి కోపం రాకుండా కూడా మనము ఈజీగా అంటే మనం సాధ్యం అవుతుంది అనేటువంటిది మేము చెప్తాం. ఇదేంటంటే రోజు కొంచెం ప్రాక్టీస్ చేయడం ద్వారా సాధ్యం అవుతుంది అండి. గీత గారు, అసలు కుండలిని శక్తి అంటే ఏంటి? ఈ కుండలి శక్తిని నిద్రాణ స్థితిలో చాలా మందికి ఉంటుంది కదా, ఆ శక్తిని మనము యాక్టివేట్ చేసే ఛాన్స్ ఉందా సహజ యోగాతో? యా, డెఫినెట్లీ అండి, వీ కెన్ డూ దిస్. ఎలాంటి ఇప్పుడు సహజ యోగా అంటే సహ అంటే మనతో పాటుగా, జ అంటే జన్మించింది, మనతో పాటుగా జన్మించినటువంటి ఒక శక్తి అనేటువంటిది దాన్నే మనం కుండలిని అంటున్నాము. అది ఎక్కడ ఉంటుందంటే మన యొక్క వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది. అది ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్ల, మీరు ఇందాక అన్నట్టు మొట్టమొదటిగా చెప్పినట్టుగా ఒక 2.5 నుంచి 3 వయసు ఉన్నటువంటి యొక్క గర్భస్థ శిశువు యొక్క మాడు ద్వారా ఆ యొక్క శక్తి అనేటువంటి లోపలికి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లల్లో ఎవరైనా మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరికైనా కూడా ఈ కుండలిని శక్తి అనేటువంటిది జాగృతమయ్యే ఉంటుంది. మీరు చూడండి, చిన్న పిల్లల దగ్గరికి మామూలుగా వెళ్తూ ఉంటారు, అందరూ మన చుట్టూ ఆడుకుంటూ ఉంటారు కదా. సడన్గా వాళ్ళు వచ్చేసి ఏంటంటే మనని ఇలా ఏదో ఒక వేలు ఏదో పట్టుకుంటారు. ఏంటి ఇలా పట్టుకున్నారు ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఏంటంటే దే కెన్ ఫీల్ ద ప్రాబ్లమ్ విత్ ఇన్ అవర్ ఫింగర్. అందుకని వచ్చేసి ఇలా పట్టుకొని చెప్తూ ఉంటారు. కానీ మనం అది అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉండదు. బికాస్ దే ఆర్ వెరీ ప్యూర్ అండి. పిల్లల్ని దేవునితో సమానం అని చెప్పేసి అంటుంటాం కదా. సో ఆ యొక్క 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కావచ్చు, ఇంట్లో కావచ్చు, అన్నీ చూసి నేర్చుకుంటూ ఉంటారు. ట్రిక్స్, టాక్టిక్స్, ఎవ్రీథింగ్ దే ఆర్ గ్రోయింగ్. సో అన్నీ కూడా మనం ఎలాగైతే విద్య అన్నిటితో పాటు వీటిని కూడా నేర్చుకుంటారు. సో మన యొక్క బ్రహ్మరంధ్రం, ఇక్కడ మాడు దగ్గర ఉన్నటువంటి ఈ బ్రహ్మరంధ్రం అనేటువంటిది మూసుకొని పోతుంది. సో అప్పటి నుంచి ఇప్పుడు మీ వయసు ఎంతైనా ఉండొచ్చు. సో ఇప్పటి వరకు కూడా అది మూసుకొని పోయి ఉండటం వలన నిద్రావస్థలో ఉంటుంది మీ లోపల ఉన్నటువంటి శక్తి. ఆ యొక్క శక్తిని ఏంటంటే మనము జాగృతపరచవచ్చు. ఎలాగా అంటే ఆత్మ సాక్షాత్కారము లేదా సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పేసి ఉంటుందండి సహజయోగాలో. ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క నిద్రావస్థలో ఉన్నటువంటి కుండలిని శక్తిని మనము అలవోకగా జాగృతపరచవచ్చునండి. అసలు విశ్వ నిర్మల ధర్మం అంటే ఏంటి? సహజ యోగాలో ఈ ధర్మ సూత్రాలని పాటిస్తారా? యా, డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఏంటంటే సహజ యోగులు అందరూ ఇప్పుడు మనము అనుకున్నాం కదా, ఇప్పుడే జనవరి 19వ తారీఖున విశ్వ నిర్మల ధర్మ సంస్థాపన దినంగా జరుపుకుంటున్నామని చెప్పేసి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఏంటంటే ఎప్పుడైతే 1970 మే 5 రోజు తన యొక్క బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసి సహజ యోగాను మానవాళికి ఫ్రీగా అందించాలి అని చెప్పేసి అందించారో అప్పటి నుంచి మేము అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఒక 120 దేశాల్లో దీన్ని ఆచరిస్తున్నారండి. సో ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒకటి అని చెప్పేసరికి మన దగ్గర ఒక మతానికే ఉంటారు. అలా కాకుండా అన్ని మతాలు ఒకటే. ఇప్పుడు చూడండి, సహజయోగాలు అంటే సహజయోగులు ఓన్లీ హిందూ మతాన్నే ఆచరిస్తారు. అలా కాదండి, హిందూ మతాన్ని ఆచరిస్తారు. ఇప్పుడు ముస్లింలో ఉన్నటువంటి ఆ పర్వదినాన్ని కూడా మేము జరుపుకుంటాము. క్రైస్తవుల యొక్క పర్వదినాన్ని జరుపుకుంటాము. బుద్ధులని, మహావీర జైన్ వీళ్ళందరినీ కూడా మరి మేము ఆరాధిస్తాము. ఆయా వేళల్లో మేము తప్పనిసరిగా ఆరాధిస్తాము. అలాంటి సహజయోగం ఒకటే దానికి కాదు, అన్ని మతాల యొక్క సారము ఒకటి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మతాల అన్నీ కూడా అందరూ చెప్పేది కూడా అదే, కానీ దాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూడొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఒక వృక్షం ఉంటుందండి, వృక్షానికి అన్ని రకాల బ్రాంచెస్ ఉంటాయి. అక్కడ బ్రాంచెస్ చివరి చక్కగా పూలు వస్తూ ఉంటాయి. మనకి ఒక పువ్వు ఒక మతానికి సంబంధించింది అనుకోండి, అలా డిఫరెంట్ మీకు చాలా ఒక చెట్టుకి చాలా పూలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మతాలు ఉన్నాయి. ఇప్పుడు మనం రూట్స్కి వెళ్తే కనుక ఆ చెట్టు యొక్క వేర్లు ఒకటే ఉంటుంది, కానీ చెట్టు పూలు అయితే చాలా కనబడుతున్నాయి. అలాగే మనకి ఇక్కడ అన్ని మతాల సారం ఒకటే, కానీ ఆ యొక్క మతాలు మాత్రం విడివిడిగా ఉన్నాయి.
అంటే ఏ మతమైనా ఆచరించనియండి, మనకేం సంబంధం లేదు. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి, నీ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనకి మతంతో అసలు సంబంధమే లేదండి. సో ఏంటంటే ఈ అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి, ఒకటిగా ఉండాలి అని చెప్పేసి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తలచి ఈ యొక్క విశ్వ నిర్మల ధర్మ, విశ్వం అంటే చూడండి ప్రపంచం అన్నట్టు. ఇదంటే మన ముందున్నటువంటిది ఏంటంటే ఇప్పుడు కుల మత ప్రాంత లింగ వయోభేదం కానీ ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కూడా ఒకటే అని చెప్పి విశ్వ అని చెప్పేసి చెప్తుంది. నిర్మల అంటే ఎటువంటి మలినం లేకుండా ఉన్నది, స్వచ్ఛమైనది, పరిపూర్ణమైనది. ధర్మము ఇందాక మనం చెప్పావు కదా, మానవ ధర్మం అండి. అంటే మనం ఉన్నటువంటి ధర్మాన్ని మనం ఆచరించాలి. ఒక టీచర్ అనుకోండి, ఒక టీచర్ యొక్క ధర్మం ఏంటి? తన యొక్క వృత్తిని ప్యాషనేట్గా తీసుకొని పిల్లల్ని చక్కగా తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి అందించాలి. అలాగే మన యొక్క ధర్మాన్ని మీరు ఒక యాంకర్, చక్కగా మీ ధర్మాన్ని మా ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా హెక్టిక్గా ఉన్నా కూడా చాలా చక్కగా మీరు నిర్వహిస్తున్నారు. సో మన యొక్క ధర్మాన్ని మనం నిర్వర్తించినట్లయితే ఒక సమతుల్యమైనటువంటి జీవనాన్ని మనము ఆనందంగా గడపగలుగుతాము. సో దాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే విశ్వ నిర్మల ధర్మము అని చెప్పేసి అంటున్నాము. మనం అన్ని ఆ మతం ఈ మతం వద్దు, మనకు ఒకటే ఉండాలి అని చెప్పేసి శ్రీ మాతాజీ గారు తలచి ఆ యొక్క ధర్మాన్ని సంస్థాపన చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క విశ్వ నిర్మల ధర్మం అనేటువంటిది మన ముందుకు వచ్చిందండి. సో సహయోగులు అందరూ కూడా పాటిస్తారండి. సహజ యోగాలో మతంతో సంబంధం లేదు అన్నారు కదా, అయితే ఈ విశ్వ నిర్మల ధర్మం సహజ యోగాలో పెళ్ళిళ్ళకి చాలా స్పెషాలిటీ ఉంటుందని నేను విన్నానండి. ఇక్కడ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, ఏ పద్ధతిలో జరుగుతాయి, ఎందుకు ఇక్కడ పెళ్ళిళ్ళకి ఇంత విశిష్టత ఉంది? ఓకేనండి, చాలా మంచి ప్రశ్న వేశారు. ఏంటంటే ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా సహయోగులు ఉన్నారు అంటున్నాను. దాదాపు 120 దేశాలండి. అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, యూరప్ కావచ్చు, ఇటలీ కావచ్చు, లేదంటే ఎనీ కంట్రీ, ఈవెన్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా అందరూ చేస్తున్నారు. సో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే మనము వీ కెన్ అప్లై దేర్. మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ కంట్రీ వాళ్ళు ఎవరికైనా రావచ్చండి. ఇప్పుడు మనం ఇండియా నుంచి అప్లై చేసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఉంటారు, చైనాలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే అన్నీ చూసిన తర్వాత చెప్తారన్నట్టు. సో ఎక్కడైనా ఉంటారు కదండి, అందరు చూసి సెలెక్ట్ చేసి పెడతారు. సో అంటే ఎవరినైనా చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు మన ఇండియన్స్నే చేసుకోవాలని కాకుండా సో ఏ మతం వాళ్ళైనా కూడా ఏ మతం వారినైనా కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మనము కొంచెం ఎదగాలి. ఏంటంటే ఇక్కడే ఇదే అని కాకుండా కూడా అన్ని మతాలు మనం ఒకటే అని చెప్పేసి అంటున్నాం కదా. సో దానిలో భేదభావాన్ని మనం చూపెట్టడం ఎందుకు? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా ముందు కూడా ఇప్పుడు మేము చాలా మందిని చూస్తున్నాము. రష్యన్ లేడీ ఉంటుంది, ఇక్కడ మనకి తెలుగు అబ్బాయి ఉంటాడు. సో ఏదైనా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏంటంటే ఒక ధర్మము, ఒక పద్ధతి, ఒక ప్రవర్తన అన్నీ ఉన్నాయి కాబట్టి దీని ప్రకారం వెళ్ళినట్లయితే చక్కటి లైఫ్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఒక మ్యారేజ్ అయ్యిందంటే మనం చాలా రకాల పరిస్థితులు అందరి మధ్యలో చూస్తున్నాము. అంటే ఒక సమతుల్యమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. సో అండర్స్టాండింగ్ అనేటువంటి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి నా అభిప్రాయం. గీత గారు, ప్రతి మనిషిలో పైకి కనిపించని శక్తి ఉంటుంది ఖచ్చితంగా. రైట్. అసలు మన శక్తిని మనమే తెలుసుకోలేం. అలా మనలో అంతర్లీనంగా ఉన్న నిగూఢ శక్తిని యాక్టివేట్ చేయొచ్చా ఈ సహజ యోగాతో? తప్పకుండానండి. ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఏంటంటే మన లోపల ఒక ఎనర్జీ ఉంటుంది అన్నాం కదా, దాన్ని కుండలిని శక్తి అంటున్నాం. అదేంటంటే మన యొక్క వెన్నెముక చివరి భాగంలో ఉంటుంది. సో దాన్ని ఏంటంటే మనం ఒక ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి ఒక చిన్న ప్రక్రియ ద్వారా దాన్ని మనము ఉత్తేజితం చేయవచ్చును. ఆ ఉత్తేజితం చేసిన తర్వాత ఏమవుతుందంటే మన వెన్నెముకలో ఉన్నటువంటి డిఫరెంట్ ఎనర్జీ సెంటర్స్ అవి ఉంటాయి. మనకు కొంచెం డీప్గా వెళ్ళినట్లయితే మనకి అవి అర్థమవుతూ ఉంటాయి. సో ఏంటంటే ఆ యొక్క ఎనర్జీ సెంటర్స్ నుంచి ఎలాగంటే ఇప్పుడు చూడండి, మన వెన్నెముక యొక్క చివరి నుంచి అదేంటంటే ఇప్పుడు ఇలాగా చివరి భాగంలో ఉందనుకో, మన యొక్క వెన్నెముక ద్వారా పైకి వచ్చేసి మన యొక్క మాడు ఉంది కదా, ఈ మాడి యొక్క ఈ భాగం నుంచి బ్రహ్మరంధ్రం అని చెప్పేసి అంటాం. మామూలుగా ఏంటంటే సహస్రార అని చెప్పేసి అంటారండి. సహస్ర అంటే 1000, 1000.
సో 1000 నర్వ్స్ కలిసేటువంటి ప్రదేశం ఇక్కడ నుంచి బయటకు రాబడుతుంది. చూడండి చక్కగా ఉన్న చాలా చిన్నగా సింపుల్గా ఉన్నటువంటిది అండి సహజ యోగా. సహ అంటే మనతో పాటుగా, జ అంటే జన్మించినటువంటి ఆ యొక్క కుండలిని శక్తి మన యొక్క వెన్నెముకలో ఉన్నటువంటి ఆ యొక్క డిఫరెంట్ ఎనర్జీ సెంటర్స్ గుండా ఈ యొక్క మాడు ద్వారా ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఏదైతే భగవత్ స్వరూపమైనటువంటి భగవత్ శక్తి ఉంటుందో, వాట్ ఎవర్ అండి మీరు ఏదైతే నమ్ముతారో, ఇప్పుడైతే సూర్యుడు చంద్రుడు అయితే వస్తున్నాడు కదా, ఉదయము మనకేంటంటే ఇప్పుడు ఉదయము సాయంత్రం అవుతుంది కదా, నమ్ముతారు కదా మీకు, మనం ఉన్నాం కదా దీంట్లోనే, ఈ జోన్లోనే ఉన్నాం కదా. సో అది ఒక కాస్మిక్ పవర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ యొక్క శక్తితోటి మనలో ఉన్నటువంటి ఆ ఎనర్జీ కలియడం వలన మనకేంటంటే ఈ యొక్క ఇది మీరు అన్నారు కదా ఆత్మ సాక్షాత్కారం జరగడం వలన ఈ యొక్క ఎనర్జీ అనేటువంటి మనకు తెలుస్తూ ఉంది. ధ్యానం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ధ్యానం అంటే మనము ఎక్కడికో వెళ్ళి ఏమో చేయాలి కాదండి, మన ఇంట్లో ఉండి ఒక 5 నిమిషాలు సమయం దొరికితే 5 నిమిషాలు కూడా మనల్ని మనము ఏంటంటే ఈ యొక్క ధ్యానాన్ని చేసుకోవడం వల్ల, అంటే ఒక ఆలోచన కూడా లేకుండా అన్నటువంటి స్థితిని పొందడం ద్వారా మన యొక్క ధ్యానాన్ని అచీవ్ చేయొచ్చు అండి. ఇదేమంత కష్టమైనటువంటి పద్ధతి కాదు, ప్రాక్టీస్ ద్వారా మనం దీన్ని సాధించవచ్చు. సహజ యోగా గురించి